సైంటిస్టులు ఉన్నారనుకో బోలెడు కనిపెడతారు వాళ్ళు కష్టం అనుకుంటారు అనుకోరు. వాళ్ళు అది ఇష్టంతో చేస్తారు. వాళ్ళు నైట్ అవుట్ చేస్తారు. మేబీ 3, 4 అవర్స్ 6 అవర్స్ పడుకుంటారు పర్ డే. వాళ్ళకి అది ఇష్టం. డైరెక్టర్స్ ఉన్నారు. ఆ సినిమా చూడడం మనకు నచ్చితే చూస్తే నాకు లేదు. బట్ డైరెక్టర్ ఎంతో ఇష్టపడి మూవీ తీస్తారనమాట. వాళ్ళు చాలా కష్టపడతారు అక్కడ. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారనుకోండి, మ్యూజిక్ ఓన్గా క్రియేట్ చేయాలి ఆయన. మనకు నచ్చితే ఏంటో లేకపోతే లేదు, అది వేరే విషయం. అది క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ 2 థింగ్స్ చేయొచ్చు. ఒకటి ఇంకొకరు చేసేసింది మనం చేయడంలో కష్టం ఉంటుంది. అది ఈజీ కానీ కష్టం ఉంటుంది. అదే మనమే ఓన్గా క్రియేట్ చేయడం అంటే నిజానికి అది కష్టం. మైండ్ సబ్కాన్షియస్ మైండ్తో వర్క్ చేయాలి, ఎక్కువ థింకింగ్ చేయాలి, నైట్ అవుట్స్ చేయాలి. చాలా పెద్ద వర్క్. అది కష్టం ఉండదు, ఇష్టం ఉంటుంది, ఇంట్రెస్ట్తో చేస్తాం కదా. నేనైతే పోయిటరీస్ రాస్తాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అది కష్టమే అయినా నాకు చాలా చాలా ఇష్టం కంటే చాలా ఈజీగా అనుకుంటా. సో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొత్త మ్యూజిక్స్ కంపోజ్ చేయాలి, డైరెక్టర్ కొత్తగా ఆలోచించాలి, సైంటిస్టులు కొత్తవి. అంటే ఇక్కడ ఒకటి గమనించవచ్చు మనం, పెద్ద పెద్ద పనులు ఈజీగా ఉంటాయి, సింపుల్గా, కష్టంగా ఉండదు. చిన్న చిన్న పనులు, వండిన తినడం, లేకపోతే ఎగ్జామ్ రాయడం, లేకపోతే ఒక ప్రాసెస్ ఏదో ఒక జాబ్ చేయడం, ప్రాసెస్ ఆల్రెడీ డిజైన్ చేసేసిన జాబ్ మనం జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక మెషిన్ ఎలా అయితే వర్క్ చేస్తుందో మనం కూడా అక్కడ జస్ట్ యాజ్ ఎ పార్ట్, అది అక్కడ వాళ్ళు డిజైన్ చేసింది మనం జస్ట్ ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే. ఆ మాత్రం చిన్న పనికి అమ్మ బాబు కష్టపడిపోతుంది, ఇంత జాబ్ చేసేస్తున్నాం, మంత్లీ 1 lakh సంపాదిస్తున్నాం, మళ్ళీ 10,000 సంపాదిస్తున్నాం, 50,000 ఎర్న్ చేస్తున్నాం. అక్కడికి చేసేదేం లేదు. అక్కడ డిజైన్ చేసిందని జస్ట్ యాజ్ ఎ మిషన్ వర్కింగ్ దేర్, అండర్స్టాండ్. సో అక్కడ కష్టపడేది ఏం లేదు. అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఈసారి నుంచి ఏదైనా కొత్తగా క్రియేట్ చేయడానికి ఆలోచించండి. క్రియేట్ చేసిన మనం ఓన్గా క్రియేట్ చేసేది ఒకటి ఆనందం వస్తుంది, ప్లస్ హ్యాపీనెస్ వస్తుంది, రీఫ్రెష్మెంట్ వస్తుంది, రిలాక్స్ అవుతాం, ప్లస్ సబ్కాన్షియస్ మైండ్కి పని చెప్పిన వాళ్ళు అవుతుంది. కాన్షియస్ మైండ్తో చేస్తాం. ప్రతి మనిషి కాన్షియస్ మైండ్తో వర్క్ చేస్తారు, నీట్గా ఉంటాయి. సబ్కాన్షియస్ మైండ్తో వర్క్ చేస్తే వండర్ఫుల్గా ఉంటాయి. అర్థమైంది? పర్ఫెక్ట్ వేరు, వండర్ఫుల్ వేరు. సబ్కాన్షియస్ మైండ్ పర్ఫెక్ట్ థింగ్స్ చేస్తే, కాన్షియస్ మైండ్ పర్ఫెక్ట్ థింగ్స్ చేస్తే సబ్కాన్షియస్ మైండ్ వండర్ఫుల్ థింగ్స్ చేస్తుంది. సో అప్పుడప్పుడు సబ్కాన్షియస్ మైండ్ యూజ్ చేద్దాం. మనకి ఏదైతే ప్లాట్ఫామ్ ఇష్టమో అది ఐదర్ ఆర్ట్ ఆర్ ఎనీ వర్క్ ఆర్ క్రియేట్ ఎ న్యూ డిజైన్, ఏదైనా పర్లేదు, సబ్కాన్షియస్ మైండ్కి వర్క్ చెప్తాం. సో దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఉందాం. మనమే రీఫ్రెష్ అవ్వడానికి వేస్ వెతుక్కుందాం. ఆల్ ది బెస్ట్ డియర్స్. బాయ్ ఎవరీవన్.